ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 కోసం మనం వెతుకుతుంటే మన ఆకాశే మనకి పూర్తి రక్షణగా నిలిచింది. మొన్న పాకిస్తాన్తో జరిగినటువంటి దాడుల సందర్భంలో పాకిస్తాన్ మన మీద ప్రయోగించిన అన్నిటి కూడా మన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా నిలువరించింది. ఈ విషయం ప్రపంచం మొత్తానికి అర్థమైంది. అర్థమయ్యేలా సమాచారం చేరవేసింది, మార్కెటింగ్ చేసింది భారత్. ఫలితం మొన్ననే UAE అడిగింది మన దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్ కొనుక్కుంటానని. ఇప్పుడు అదే ధోరణిలోకి వచ్చేశారు. ఎవరైతే తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఈ ఇద్దరు కూడా మన DRDO తయారు చేసినటువంటి ఆకాశ్ కోసం సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. వాస్తవానికి మాజీ DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇండజీనియస్ ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ SAM సిస్టమ్ అనేటటువంటి తజికిస్తాను, తుర్కమెనిస్తాను ఇద్దరు కూడా అడుగుతున్నారు. ఇద్దరు కూడా భారత్తో సంప్రదింపులు జరుపుతున్నారు అన్నటువంటిది సెంట్రల్ ఏషియా రీజియన్లో ఇది అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఇప్పటికీ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది 38,000 కోట్ల రూపాయల మేర జరుగుతోంది. ఇది సక్సెస్ అయితే ఇప్పుడు 28, 29 నాటికి 25, 26 పూర్తయి 26, 27 నాటికి 50,000 కోట్ల రూపాయలకి పెరుగుతుంది. అదే రాబోయే 5 ఏళ్లలో చూస్తే 1,00,000 కోట్లకి వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉంది.